గుడ్ ఫ్రైడే రోజు ఏం జరుగుతుంది అంటే ప్రభురాత్రి భోజనం అయిపోయిన తర్వాత యేసయ్య గెత్సేమనే తోటలోకి వెళ్తాడు ప్రార్థన చేసుకోవడానికి. అయితే ఆయన వెళ్ళిన తర్వాత శిష్యులందరూ నిద్రపోతారు. ఆయన మాత్రం ప్రార్థన చేసుకుంటాడు. అయితే ఆ సమయంలో ఇస్కరియోతు యూదా దేవుడికి ద్రోహం చేస్తాడు. ఇస్కరియోతు యూదానే యేసయ్యని సైనికుల చేతికి అప్పగిస్తాడు 30 వెండి నాణ్యాల కోసం. ఇస్కరియోతు యూదా దేవుడికి ఎంత నమ్మక ద్రోహం చేశాడు అంటే యేసయ్య వెళ్ళిన ప్రతి చోటకి వెళ్ళాడు. ఆయనతో కలిసి పరిచర్య చేశాడు, ఆయనతో ఉన్నాడు, ఆయనతో తిరిగాడు. కానీ డబ్బుల కోసం యేసయ్యనే సైనికులకి అమ్మేశాడు. ఒకవేళ మనకు కూడా అలాంటి ధనాపేక్ష ఉందేమో. ఎందుకంటే మనకి అలాంటి ధనాపేక్ష ఉంటే ఏ పని చేయడానికైనా వెనకాడడం. ఇప్పుడు అంత నమ్మకంగా ఉన్న వ్యక్తి ఆయనకే నమ్మక ద్రోహం చేశాడు అంటే ఒకవేళ మనకు కూడా అలాంటి ధనాపేక్ష ఉందేమో గమనించుకున్నాము. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అనేది మనం బైబిల్లో చూస్తాము. అయితే అలాంటి ధనాపేక్ష అనేది మనకు ఉన్నప్పుడు ఎలాంటి పాపపు పని చేయడానికి కూడా మనం వెనకాడము. ఇప్పుడు ఇస్కరియోతు యూదా యేసయ్యని సైనికులకి ఎలాగైతే పట్టించాడో మనం కూడా ఎలాంటి పాప పనులు చేయడానికి కూడా వెనకాడము. ఇస్కరియోతు యూదా వచ్చాడు, యేసయ్యకి ముద్దు పెట్టాడు, గుర్తు చూపించాడు, సైనికుల చేతికి అప్పగిచ్చేశాడు. ఆ విధంగా ఇస్కరియోతు యూదా అయితే యేసయ్యకి నమ్మక ద్రోహం చేసేశాడు. తర్వాత యేసయ్యని విచారణ కోసము యూదుల మత పెద్దల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకొని వెళ్తారు. అసలు మత పెద్దలు, ప్రధాన యాజకులు అంటే ఎవరు? ఈరోజు మనం చర్చెస్లో పాస్టర్స్ని ఎట్లా అయితే వాక్యం చెప్పే వాళ్ళంగా చూస్తున్నామో, దేవుడి గురించి మనకి ఎట్లా అయితే తెలియజేస్తున్నారో, అప్పట్లో ప్రధాన యాజకులు, యూదుల మత పెద్దలు అనేవాళ్ళు ఆ విధంగా ఉండేవాళ్ళు. కానీ అలాంటి వాళ్ళే యేసయ్యని శిక్షించాలి అని అనుకుంటారు. ఎందుకు ఆ విధంగా అనుకుంటారు అంటే యేసయ్య ప్రసంగం చేసేటప్పుడు జనాలందరూ ఆయన వెంట వెళ్ళేవాళ్ళు. యేసయ్య ఎక్కడుంటే ఆయన చుట్టూ జనాలు ఉండేవాళ్ళు. కాబట్టి యేసయ్య మీద ఆ ప్రధాన యాజకులకి, మత పెద్దలందరికీ అసూయ అనేది పుట్టింది కాబట్టి వాళ్ళు యేసయ్యని శిక్షించాలి అనుకుంటారు. ఇక్కడ యేసయ్యని చంపడానికి ప్రధాన కారకులు ఎవరు అంటే ఒకళ్ళు యేసయ్య శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా. దేవుడికి చాలా నమ్మకంగా ఉన్నాడు, కానీ నమ్మక ద్రోహం చేసేశాడు. ఇంకొకళ్ళు ఎవరంటే దేవుడి గురించి మందిరాల్లో బోధించేవాళ్ళు, ప్రధాన యాజకులు. అలాంటి వాళ్ళు యేసయ్య మీద అసూయపడ్డారు, ఆయన్ని శిక్షించాలి అని కోరారు. వీళ్ళేమైనా యేసయ్య గురించి తెలియని వాళ్ళ అంటే కాదు, అంతా తెలుసు దేవుడి గురించి, కానీ దేవుణ్ణి అప్పగించేశారు. తర్వాత ఇంకో విచారణ కోసం యేసయ్యని రోమన్ గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్తారు. అప్పుడు ఆ పిలాతు అయితే యేసయ్యలో ఎలాంటి తప్పు కనిపెట్టలేడు. కాబట్టి ఆయన ఈ మనుషుల్లో నాకు ఏ తప్పు కనిపించట్లేదు అన్నప్పుడు ప్రజలందరూ వివిధ రకాలైన ఆరోపణలు ఆయన మీద చేస్తూ ఉంటారు. కానీ ఒకదానికి సంబంధం అనేది ఉండదు. ఇంకా వాళ్ళు చెప్తారు, ఈయన నేను దేవుని కుమారుడిని అని దేవదూషణ చేస్తున్నాడు, ఈయనని శిక్షించండి అని. అయితే ఇక్కడ పిలాతు కూడా చేసేది ఏం లేక ప్రజల్ని సంతోషపెట్టడానికి యేసయ్య మీద అన్యాయపు తీర్పు తీరుస్తాడు. ఇంకా ఆయన అడుగుతాడు, మరి నేను ఇప్పుడు ఎవరిని విడుదల చేయాలి అంటే ప్రజలందరూ బరబ్బాని విడుదల చేయాలి అని చెప్తారు. బరబ్బా అనే ఆయన ఎవరు అంటే ఒక బందిపోటు దొంగ. ఆయన్ని విడుదల చేయమంటారు, యేసయ్యని మాత్రం సిలువేయాలి అని ప్రజలు కేకలు వేస్తారు. ఆ విధంగా ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ ప్రజల్ని ప్రేరేపిస్తారు. ఇంకా పిలాతు కూడా అన్యాయపు తీర్పు తీర్చేశాడు కాబట్టి యేసయ్యకి శిక్ష పడాల్సిన సమయం వచ్చేసింది. ఇంకా యేసయ్యని కొట్టడం మొదలుపెట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, అవమానించారు, ఆయనని సిలువ మోసుకొని తీసుకెళ్ళమని చెప్పారు. గొల్గోతా అనే ప్రదేశంలో ఇద్దరు దొంగల మధ్య యేసయ్యని సిలువ వేశారు. అయితే యేసయ్య సిలువలో పలికిన 7 మాటలు చూద్దాం. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. నిజానికి అక్కడ కొట్టే వాళ్ళకి తెలియదా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి. అయినా సరే యేసయ్య వాళ్ళని క్షమించమని చెప్తా ఉన్నాడు. యేసయ్య సిలువ పైన ఉన్నాడు,
ఆయనకి ఒకవైపు రక్తం కారుతా ఉంది. బాధలో ఉన్నాడు. ప్రజలందరూ ఎగతాళి చేస్తా ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్తా ఉన్నాడు. ఎవరైనా మనకి అన్యాయం చేశారు అంటే మనం వాళ్ళని క్షమిస్తున్నాము అంటే, క్షమించడం అనేది బలహీనత కాదు, అది దేవుని లక్షణం. యేసయ్య సిలువలో పలికిన రెండవ మాట. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఇక్కడ యేసయ్య ఆ మాట సిలువ మీద వేలాడబడుతున్న ఇద్దరు దొంగల్లో ఒక దొంగకి చెప్తాడు. మన గతం ఎలా ఉన్నా సరే యేసయ్య కృప అనేది చాలా పెద్దది. చివరి క్షణాల్లో కూడా ఆయన మనల్ని రక్షించగలడు. ఒక నిజమైన ప్రార్థన మనం చేస్తే దేవుడు మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు, ఖచ్చితంగా క్షమిస్తాడు. యేసు ప్రభువు సెలువులో పలికిన మూడో మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరన నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఇక్కడ యేసయ్య ఆయన కుటుంబ బాధ్యతని ఎక్కడా మర్చిపోలేదు. మనకి మన కుటుంబం మీద ప్రేమ ఉంటే సరిపోదు, దాన్ని మనం చూపించాలి. అదే ప్రేమని యేసయ్య సిలువ మీద ఉన్నప్పుడు ఆయన తల్లి మీద చూపించాడు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆయన బాధ్యతని మర్చిపోలేదు. యేసయ్య సిలువలో పలికిన 4వ మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలు అయినప్పుడు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువు చేయి విడిచిపెట్టేశాడు. ఆ తండ్రి ఎడబాటుని కుమారుడు తట్టుకోలేకపోతున్నాడు కాబట్టి నన్నెందుకు చేయి విడిచావు అని తండ్రిని అడుగుతా ఉన్నాడు. ఆత్మీయ ఒంటరితనం అనేది చాలా బాధాకరమైనది. కానీ యేసయ్య అయితే మన కోసం అలాంటి బాధని అనుభవించాడు. తండ్రి ఆయన చేయి విడిచిపెట్టేస్తాడు అని తెలిసినా కూడా మన పాపాల కోసం, మన అపరాధముల కోసం ఆయన శిలువ మరణం పొందడానికి సిద్ధపడ్డాడు. చివరికి తండ్రి చేయి విడిచిపెడతాడు అని తెలిసినా కూడా ఆయన అవన్నీ భరించడానికి సిద్ధపడ్డాడు. యేసయ్య సిలువలో పలికిన 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి నేను దప్పికొనుచున్నానెను. ఇక్కడ మనం చూస్తే యేసయ్య మనుష్య కుమారుడుగా వచ్చాడు కాబట్టి ఆ మనుష్యత్వాన్ని చూపించాడు. దేవుడికి శారీరక దాహమే కాదు, ఆత్మీయ దాహం కూడా ఉంది. యేసయ్య నిజంగానే ఒక మనుషుడిలాగా బాధపడ్డాడు. నీళ్లు సృష్టించిన దేవుడే ఇప్పుడు దాహము అని అరిచే పరిస్థితుల్లో ఉన్నాడు. మన కోసం యేసయ్య ఇలాంటి శిక్షనంతా అనుభవించాడు. యేసయ్య సిలువలో పలికిన 6వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మన రక్షణ కోసం ఆయన వెల చెల్లించేశాడు, ఆయన కార్యం చేశాడు. మన రక్షణ కోసం యేసయ్య వెల చెల్లించడం జరిగిపోయింది. అయితే యేసయ్య ప్రాణాన్ని అర్పించాడు అనేది ఓటమి కాదు కానీ విజయం. మన పాపాల కోసం ఇంకా మనం కష్టపడాల్సిన పరిస్థితి లేదు. మన కోసం దేవుడు ముందుగానే వెల చెల్లించేశాడు కాబట్టి సాతాను ఓడిపోయింది. ఇక్కడితో పాత నిబంధన అనేది పూర్తయిపోయింది. తండ్రి చెప్పిన పనిని కుమారుడు ఏ విధంగా అయితే పూర్తి చేశాడో అలాగే దేవుడు చెప్పిన పనిని పూర్తి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. యేసయ్య సిలువలో పలికిన 7వ మాట. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. యేసయ్య మరణం ఓటమి కాదు, అది మన రక్షణకు మార్గం. ఆయన ద్వేషానికి బదులుగా ప్రేమ, ప్రతీకారానికి బదులుగా క్షమ, స్వార్థానికి బదులుగా త్యాగం చూపించాడు. యేసయ్య చేసిన త్యాగం మనుషుల రక్షణ కోసం, పాపాలు క్షమించబడడానికి, ప్రేమ, క్షమ, త్యాగం అనేవి మనకి నేర్పించడానికి.